అందరికీ నమస్కారం. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో ఇంతకుముందు రిజైన్ చేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు అద్దింట్లో నుంచి సొంత ఇంట్లో వచ్చినంత ఆనందంగా ఉంది. గత 12 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఎక్కడైతే మనిషి ఆత్మగౌరవం దెబ్బతింటుందో అధికారాన్ని కూడా ఇంకా 3 సంవత్సరాలు అధికారం ఉన్నా అధికారాన్ని త్యజించి అధికారం ముఖ్యం కాదు, మనిషికి ఆత్మగౌరవం ముఖ్యం, ఆత్మాభిమానం ముఖ్యమనే ఉద్దేశంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో వైఎస్ఆర్సీపీ పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం మీద ప్రేమతో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. అంటే అక్కడ జరుగుతున్న అరాచకాలు చూడలేక, ఆత్మాభిమానం చంపుకోలేక, ఎక్కడైతే మనం ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బతకగలుగుతామనే ఉద్దేశంతోనే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరటం జరిగింది. 12 సంవత్సరాలు అంటే వాళ్ళు చేస్తున్న పనులు కరెక్ట్ కాదు అని చెప్పడమే నా తప్పేమో నాకు తెలియదు. ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కాదు. మనం ప్రజలతో ఎప్పుడూ కలిసి ఉండాలి, ప్రజలకి ఇబ్బంది కలిగే పనులు చేయకూడదు అని చెప్పి అంటే వాయిస్ రేజ్ చేయటమే వాళ్ళకి ఇబ్బంది కలిగిందేమో అనుకుంటున్నాను నేను. చాలామంది అలాగే ఉన్నారు. కాకపోతే అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరు కూడా ఈ రోజున అంత తొందరగా బయటకు రాలేక అలాగే సర్దుకుని ఉంటా ఉన్నారు. రాబో రోజుల్లో వలసలు విపరీతంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒకటే ఒక బాధ్యత అప్పచెప్పారు. మోహన్ని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, మీ భవిష్యత్తు రాజకీయం నేను చూసుకుంటానని ఒక మాట ఇచ్చారు. అంత తప్ప నీకు వేరే కండిషన్స్ ఏం పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ బాధ్యత అయితే అప్పచెప్తారో ఆ బాధ్యతని మనస్ఫూర్తిగా నా శక్తి మేరకు నిర్వర్తిస్తానని తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా ఒక రకంగా కరెక్టే. ఎందుకంటే అగ్రశ్రేణి నాయకత్వం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అయిపోయిన తర్వాత వైసీపీ పార్టీలో చేరారు. అటు బొత్స సత్యనారాయణ గారిని, పేరు నాని గారు కానివ్వండి, అమ్మడి రాంబాబు గారు కానివ్వండి, లేదంటే గుడివాడ అమర్నాథ్ గారండి, కన్నబాబు గారండి, ముఖ్యంగా చెప్పుకోదగ్గ నాయకత్వం అంతా కూడా వైసీపీ పార్టీలోనే ఉన్నారు. అలాగే ఎక్కడ ఏ పార్టీకి సంబంధం లేకుండా కాపులకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే ఈ ఉన్న నాయకులు మేము ఉన్నామని చెప్పి ఎప్పుడూ కూడా కాపు సమాజానికి అండదండలు అందిస్తూ ఉన్నారు. వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా అక్కడ కాపుల పరిస్థితి ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ ఒకడు ఉన్నాడు, ఇంకా మనకి ఏ కాపుతో పని లేదన్న ఒక భావంతో అక్కడ ఉంది. నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో కాపులు పడుతున్న ఇబ్బందులు అన్ని కావు. కాకపోతే ఎవరు చెప్పుకోలేక ఏం మాట్లాడలేక అలా సైలెంట్గా ఉండిపోతున్నారు. కానీ రాబో కాలంలో అయితే మాత్రం అందరూ కూడా వైసీపీ పార్టీకి అట్రాక్ట్ అవుతారు, అందరూ కూడా వైసీపీతోనే జతకట్టి ముందుకు నడుస్తారని చెప్పి నాకున్న భావన. రాష్ట్రం సుభిక్షం అంటే సంక్షేమ పాలన అందించింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, నేను సిద్ధం. తెలుగుదేశంలో ఏ నాయకుడైనా ఇప్పుడున్న సంక్షేమాలు ఏంటి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమాలు ఏంటి, పేద ప్రజలకి చర్చకు సిద్ధమైతే రమ్మనండి. ఈరోజు ఏదో తెచ్చేసి డబ్బులు తెస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు ఎవరికి అర్థం కావట్లా.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్ల అప్పులు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసిన అప్పుని మీరు సంవత్సరాలలో చేశారు. ఈ డబ్బంతా ఎక్కడ పెట్టారు? మరి ముఖ్యంగా రాజధాని గురించి ఇది సందర్భమో కాదా తెలియదు కానీ ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను. 35 లక్షలు ఉన్న ఎకరాల మీద 1,70,00,000 ఖర్చు పెడుతున్నారే మీరు. అది ఎవరి సొమ్ము? దేనికోసం ఖర్చు పెడుతున్నారు? మీరు అంటే ఆర్థికంగా బలమైన రాష్ట్రం అయితే ఎక్సెస్ సొమ్ము ఉంటే ఖర్చు పెట్టుకోవచ్చు. అప్పులు చేసి ఇది ఎలా ఉందంటే అప్పు చేసి పప్పు కూడా లాగా ఉంది. దాన్ని బిల్డప్ బాబాయ్ లాగా బిల్డప్లు ఇచ్చుకుంటున్నారు తప్ప వాస్తవ పరిస్థితుల్లో అయితే వేరే విధంగా ఉంది. ఈరోజు రేపల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా పనిచేసి ఎన్నో పదవులను తీసుకుని ఈ రోజున మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో గూడపాటి శ్రీనివాస్ గారు జిఎస్ గారు ఈరోజు మన పార్టీలో చేరడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన చేరే ముందు నాకు ఒకటే అన్నారు, ఇక్కడ ఉంటే నేను ఒక నియంత పాలనలో ఉన్నట్టుంది, ఇక్కడి నుంచి బయటకు వస్తే కానీ నేను ఒక స్వేచ్ఛగా ప్రజలకి ఏం కావాలి ఏంటి అనే దాని మీద ఇక్కడ పడుతున్న బాధల గురించి నేను చెప్పడానికి ఉంది. నేను అక్కడ ఉన్నంగా వరకు కూడా ఏమీ మాట్లాడను, ఏదున్నా నేను బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నాకు కానీ ఆ రోజు జిఎస్ గారు చెప్పడం జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వానికి కానీ టీడీపీకి కానీ ఒకటే నేను అడుగుతున్నా, మీ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందనే దాని మీద ఈ రోజున రేపల్ల నియోజకవర్గమే ఒక నిదర్శనం. ఎందుకనంటే ఇది ఆరంభం మాత్రమే, ముగింపు అనేది ఏ విధంగా ఉంటుందనేది ఈ టీడీపీ ప్రభుత్వం కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ త్వరలో చూడబోతున్నారు. అలాగే ముఖ్యంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ కూడా చూడబోతున్నారు. ఒక నియంత పాలన నుంచి రేపల్ల ప్రజలు రాబోయే ఎలక్షన్లో రేపల్ని కాపాడుకోబోతున్నారు. ఇదందరూ కూడా మన శుభపరిణామంగా భావించి జిఎస్ గారు చేరటం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపల్ల నియోజకవర్గంలో మరింత బలం చేకూరుతుందని ఆయన సలహాలు తీసుకుంటూ రేపల్ల నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచి రేపు ఆయన సీఎం కావడానికి మొదటి నాంది రేపల్ల నియోజకవర్గం నుంచే నేను అందిపోతున్నానని చెప్పి ఈ రోజున చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.